రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు చీనీ పంట గురించి పూర్తి సమాచారం ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తానండి. చీనీలో మనం ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి, డ్రిప్ ఎరువులు ఏమేమి వదలాలి, అలాగే చీనీ చెట్టు చనిపోకుండా నెమటోడ్స్ కానీ వేరుకుళ్ళు తెగులు కానీ ఎలా నివారించుకోవాలి, అలాగే చీనీలో మంగు ఎలా నివారించుకోవాలి, చీనీలో నల్లి వస్తే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా, అలాగే చీనీలో వాడ ఎలా పెట్టుకోవాలా, పూత వచ్చిన తర్వాత పూత నెలలో పెట్టుకోవాలా, అలాగే మనకు పూత పిందె రాలకోకుండా మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలా, అలాగే మనము వీటిలో మనం వచ్చే నెమటోడ్స్ కానీ వేరుకుళ్ళు తెగులు కానీ స్టెమ్ రాట్ కానీ ఇలాంటి ఎన్నో రకాల వ్యాధులు గజ్జి తెగులు కానీ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయాలపై పూర్తిగా చెప్తాను. వీడియో చాలా లెంత్గా ఉంటుందండి, కానీ ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్క చిన్ని రైతుకు ఒక అవగాహన వస్తుంది. ఇది నాది గ్యారెంటీ. ఎందుకంటే మీరు ఎవరిని ఇంకొకరిని అడక్కోకుండా యూట్యూబ్లో కూడా అంతేనండి. దీని గురించి ఎవరు చెప్పారు, చీనీ పంట గురించి పూర్తి సమాచారం ఎవరు ఏ వీడియోలో కూడా చెప్పిండలేదు. కానీ నా అనుభవమైన ప్రకారం నేను తోటలో చాలా తోటలు ఫీల్డ్ విజిట్ చేశానండి. నేను చూసిన అనుభవమైన ప్రకారంగా నేను చూసిన తోటల్లో రిజల్ట్ వచ్చిన తర్వాతే ఏమేమి వాడాము అనే విషయాలపై, అలాగే ఎటువంటి వ్యాధులు వచ్చినా మనం ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై పూర్తిగా అవగాహన ఇస్తాను. వీడియో చాలా లెంత్గా ఉంటుందండి. ఇంకోటి, ఈ వీడియో చూస్తే చీనీ రైతులు ఇంకొకరిని అడక్కోకుండా మన పాటికి మనమే, అంటే ఈ వీడియో చూస్తేనే మీకు అంతా తెలుస్తుందని చెప్పను, కానీ కొద్దిగా అవగాహన వస్తుంది. కొత్తగా ఫార్మింగ్లోకి వచ్చే వాళ్ళకు కూడా చాలా అవగాహన వస్తుంది. నేను ప్రతి ఒక్క టాపిక్ దీంట్లో నేను చెప్తాను. చీనీ గురించి పూర్తి అసలు మొక్క పెట్టినప్పటి నుంచి కాయ కటింగ్ వరకు, అలాగే మనం చెట్టు వయసు పెరిగే కొద్దీ మనం ఎంత ఎరువు వేసుకోవాలా, ఏమేమి ఎరువులు వేసుకోవాలనే విషయాలపై నేను పూర్తిగా అవగాహన ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల మన చీనీ రైతులకు కూడా వీడియో షేర్ అవుతుందండి. ఓకే, ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, చీనీ మొక్కలు తెచ్చినాము, అసలు మొక్కలు నాటుకోవాలా, ఏం చేయాలా, ఇంకోటండి నేను చెప్పే విషయం ఇంకోటి, మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు వీడియో. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే నేను చెప్పేది అర్థం కాదు. కావున వీడియోని ఛానల్ లెంత్గా ఉంటుంది. ఈ వీడియో ఒకటి చూసినారంటే కంపల్సరీ మీరు చీనీ పంట గురించి ఇంకొకరిని అడిగే పని లేదు. అలాగే మనకు వేరే వాళ్ళ ఫర్టిలైజర్ షాపుల మీద కూడా మీరు ఆధారపడిన పని లేదండి నేను చెప్పేది. ఎందుకంటే నా రైతులకు తెలుసు మనం ఎలా గైడ్ చేస్తామనేది, మన ప్రోటోకాల్ వాడుతున్న రైతులకు తెలుసు. ఓకే, కొత్తగా చూసే రైతులకు కూడా, చీనీ రైతులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మన ఈ వీడియోని మీరు పూర్తిగా లెంత్గా ఉంటుందని మరి స్కిప్ చేయొద్దండి. ప్రతి ఒక్కరు వీడియో చూడాలి. ఎందుకు చెప్తానంటే దీంట్లో కొత్త విషయాలు కూడా చెప్తాను. నేను రైతుకు అర్థమయ్యే విధంగా రైతులో చెప్తానండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతాల్లో అయితే, నేను చూసిన ప్రాంతాల్లో అయితే రంగపూర్ కానీ, జంబూరు కానీ, మల్టా జఫా కానీ, మొసంబి రకాలనేవి మన సాగులో ఉన్నాయి. ముఖ్యంగా మనకు 6 నుంచి 10 నెలలు కలిగిన వయసుల మొక్కలు మనం ఎన్నుకోవాలా. ఎందుకంటే మనకు ఇంకోటండి, అంట్లు కూడా తీసుకునే దానిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో గజ్జి తెగులు రాకుండా, అంటే ఆకుల మీద మచ్చలేని అంట్లు కూడా మనం ఎంచుకోవాలా. అలాగే ఆకులు కూడా మనం గమనించినట్లయితే ముదిరిపోయిన ఆకులండి, పసుపు కలర్ ఉన్న ఆకులు అంట్లు మొక్కలు తెచ్చుకోకూడదు. మనకు ఆకులు కూడా ముదిరిపోయినట్టు ఉండాలా. అంట్లు నాటేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకో, సాయంత్రం పూట్లే నాటుకోవాలండి. ఎందుకంటే మన సాయంత్రం పూట్లో మన క్లైమేట్ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగే సన్ రైజ్ కూడా మనకు, అంటే సూర్యరశ్మి కూడా మనకు మొక్కకు నేరుగా పడుకోకుండా అప్పుడు మనకు డి విటమిన్ సంబంధించింది, అలాగే అతినీల లోహిత కిరణాలు అనేవి ఉంటాయి, యూవీ రేస్ అనేది కూడా మనకు తక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఎంత స్పేసింగ్ పెట్టుకోవాలంటే 18 అడుగులు పెట్టుకోండి స్పేసింగ్. ఎందుకంటే మొక్క పెరిగే కొద్దీ గుబురు వస్తుంది కాబట్టి మనకు మందులు స్ప్రే చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. 18 అడుగులు పెట్టుకుంటే నేను బెస్ట్ అంటాను. ఓకే, మొక్క నాటిన వెంటనే దానికి సపోర్ట్గా ఒక పుల్లన్ అనేది మనం కట్టిన అనేది సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మొక్క నిలదొక్కుకోవాలా, అలాగే పీచివేర వ్యవస్థ అనేది పెరగాలి కాబట్టి. ఓకే సార్, 6 నెలల నుంచి 8 నెలలు 10 నెలల మొక్కలు తెచ్చినాము, నాటుకున్నాము, తర్వాత ఎప్పుడు స్ప్రే చేయాలా? ఎప్పుడైనా సరే మొక్క అనేది మనకు ఎప్పుడైనా సరే మనం అసలు ఇంకోటి, మనం ఆ గుంతలేకి ఏమైనా వేసుకోవాలా సార్? మొక్కల గుంతలేకంటే వేసుకోవాలండి. నేను చెప్పినవి వేయండి, వేయద్దు, ఏమీ వద్దు. వేప చెక్క ఒకటి దొరుకుతుందండి. దాంట్లోకి మనకు మైక్రో సిగ్నల్ గ్రాన్యూల్స్ దొరుకుతాయి, ఎండో మైక్రోరైజా. ఎందుకంటే మనకు పీచివేర వ్యవస్థ అనేది బాగా పెరగాల. ఎప్పుడైనా మొక్కలో పీచివేర వ్యవస్థ అనేది బాగా ఉంటే కంపల్సరీ మనకు మొక్క అనేది కూడా మనకు గ్రోతింగ్లో కానీ, అలాగే మొక్క పగిలే విధానంలో కూడా మనకు బాగుంటుంది. ఓకే,
ఎండోమోకా గ్రాన్యూల్స్, అలాగే వేప చెక్క. వేప చెక్క కానీ ఆమె చెక్క కాంబినేషన్, 3 చెక్కల కాంబినేషన్, ఇప్ప చెక్క కానీ ఈ 3 కాంబినేషన్లో వస్తాయండి. ఆ ఎరువైనా వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోమంటున్నా ఈ వేప చెక్క అంటే, ఎందుకంటే మనకు భూమిలో ఉండే వివిధ రకాల పురుగులు కానీ, అలాగే వివిధ రకాల మనకు కంటికి కనపడే సూక్ష్మజీవులకు కానీ, అలాగే మనకు మొక్కకు హాని చేసే వివిధ రకాల బ్యాక్టీరియా అవి రాకుండా వేప చెక్కను దాంట్లోకి ఎండోమైక్రో గ్రాన్యూల్స్ కాంబినేషన్తో అంటే మైక్రో సిగ్నల్ దొరుకుతుందండి. మైక్రో సిగ్నల్స్ మనం ఎకరాకు మనకు 2 కేజీలు చొప్పున, అంటే చెట్టుకు మనము 75 నుంచి 100 గ్రాముల చొప్పున మనకు సరిపోతుందండి. వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎకరాకు మనం 110 నుంచి 120 మొక్కలు పడతాయండి చీనీ చెట్లలో. ఓకే, స్పేసింగ్ మనం 18 అడుగులు పెట్టుకోవాలా. ఓకే సార్, మనం మొక్క నాటేసినాము, తర్వాత మందులు ఎప్పుడు వేసుకోవాలా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది ఏంటంటే, చెట్టు నిలదొక్కున్న తర్వాత 6 నెలల తర్వాత మనం స్ప్రేయింగ్లు అనేది స్టార్ట్ చేయాలండి. అసలు ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేయాలి సార్? ఏమేమి ఎరువులు స్ప్రే చేయాలా, ఏమేమి మందులు స్ప్రే చేయాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ప్రెపనోపాస్ మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ప్రెపనోపాస్ లీటర్ నీటికి 2 ml, అలాగే దాని కాంబినేషన్లో మనకు ఎఫ్ఎంసి జినేట్రా దొరుకుతుందండి. 1.5 ml లీటర్ నీటికి మనం స్ప్రే చేసుకుంటే చెట్లు ఇగులు పగులుతాయి. అలాగే ఇగుల్లో మనకు వచ్చే జీడ కానీ, లీఫ్ మైనర్ కానీ, అలాగే గొంగళి పురుగు వస్తుంది అది కానీ, అలాగే లైట్గా త్రిప్స్ ఉన్నా కూడా వివిధ రకాల మనకు సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులు కూడా మనకు పోతాయండి. ఓకే, ఇది స్ప్రే చేసాం సార్. ఎన్ని రోజులు మందులు స్ప్రే చేసుకోవాలి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని చిన్న మొక్కల్లో మనము 20 రోజులకు ఒకసారి ప్రెపనోపాస్ ఒకసారి స్ప్రే చేసుకోవాలా. అలాగే ఒమైట్ కానీ నల్లి మందు ఒమైట్ కూడా మనం స్ప్రే చేసుకోవాలా, లేకుంటే మెజిస్టర్ స్ప్రే చేసుకోవాలా నల్లి మందులు ఉంటే. ఒకవేళ నల్లి మరియు ఏమైనా పురుగు కానీ, అలాగే జీడ కానీ, అలాగే ఎన్నో కల్పించినట్లయితే ఇన్స్పెక్షన్ జరుగుతుంది. పెన్ఫ్రాక్స్మేట్ ప్లస్ ప్రెపనోపాస్ కాంబినేషన్ లీటర్ నీటికి 2 ml చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకోవాలా. ఓకే సార్, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. మేము ఏమేమి పంటలు పెట్టుకోవచ్చా? దాంట్లో పంటలు పెట్టుకోవచ్చండి. 1 వంకాయ, టమోటా, అలాగే కనకాంబరము, మిరప. ఈ పంటలు తప్ప ఏ పంటలైనా పెట్టుకోవచ్చు. ఈ పంటలు పెట్టుకోవడం వల్ల మనకు నెమటోడ్స్ వచ్చే ప్రమాదం ఉంటుందండి, వేరుకుళ్ళు వచ్చే ప్రమాదం వచ్చినట్లు. ఎప్పుడైనా సరే 2 ఏళ్ల వరకే మనం పంట పెట్టుకోవాలా. 2 ఏళ్ళు దాటిన తర్వాత చీనీ చెట్లలో ఎటువంటి పంటలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మన 2 ఏళ్ళు దాటిన తర్వాత చెట్టు అనేది మనకు 3 ఏళ్ళలో అనేది అది వేరే వ్యవస్థ అనేది ఇట్లా పాకుతుంది. అందుకే అండి ప్రూనింగ్ కూడా మన కటింగ్ కూడా మనం చేయించుకుంటాం. 2 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి ప్రూనింగ్. కటింగ్ చేయించుకుంటే అంటే కొమ్మలు కూడా మనకు చెట్టు అనేది షేప్ తీసుకురావాలా. చెట్టు షేప్ తీసుకొస్తే మనం కుట్టే స్ప్రేయింగ్లో కూడా మనకు మొక్కకు 100% మనం పనిచేయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఓకే అండి, ఇంకోటండి, ఈ కటింగ్ చేపించేసినాము. ఓకే సార్, ఏమేమి ఎరువులు వేయాలి 2వ సంవత్సరంలో? గుర్తుపెట్టుకోండి, పేడెరువు అనేది మనం 70% వేయాలి. ఎందుకంటే పేడెరువులో కూడా మనకు హ్యూమన్స్ అనేది పోషకాలు కలిగి ఉంటుందండి పేడెరువు. దానివల్ల కూడా మనకు మొక్క పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, 2 ఏళ్ళ మొక్కలకు మనం ఏమేమి ఎరువులు వేయాలి? గుర్తుపెట్టుకోండి, బయో ఎన్పీకే, సిట్రస్ స్పెషల్ ఇండి రూట్స్, అలాగే ఫ్లోజో ట్రైకింగ్ అంటే సూడోమోనాసు, అలాగే ట్రైకోడర్మా విరిడే. తర్వాత దాంట్లోకి మనకు జింక్ కానీ, మెగ్నీషియం కానీ కాంబినేషన్తో వేసుకోవచ్చు, లేకుంటే F6 గ్రాన్యుల్స్ దొరుకుతాయండి, అవన్నీ వేసుకోవచ్చు. ఓకే, వేసిన తర్వాత మొక్క అనేది మనకు ఎదగడం స్టార్ట్ అవుతుంది. 3 ఏళ్ళలో పడిన తర్వాత మొక్క ఏం చేస్తుందంటే, అప్పుడు కంపల్సరీ మనము ల్యాటర్ వేసుకుంటాం. ఎప్పుడైనా సరే నీళ్ళు కారుతుంటాయి కానీ మొక్క ఆడడానికి ఒక గ్యాప్ ఇచ్చే చిన్న మొక్కలకైతే గ్యాప్ ఇచ్చేసి మనం నీళ్ళు కారుతూ ఉండాలా. అలాగే ఎప్పుడైనా సరే మన డ్రిప్పర్లు కూడా మనకు కొమ్మల కింద నీరు కారాలండి, మొదలుతా నీళ్ళు కారకూడదు. ఎప్పుడైనా సరే అది మొదలుతా నీరు కారితే మొక్క అది బంక గారి చెట్టు చనిపోవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. కావున నీళ్ళు కారేది కూడా మనం కొమ్మల కిందే మనకు పీచు వేరు అనేది ఉంటుందండి. 3వ సంవత్సరం అయిందండి వెంటనే మనం పంటలు అనేది ఆపేయాలండి. ఎందుకంటే 3వ సంవత్సరంలో మనం పంట పెడితే ఏమవుతుందంటే అప్పుడు చెట్టు అనేది ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అలాగే మనం కాపు పెట్టే టైం కూడా తగ్గిపోతుంది, వెనకబడిపోతుంది. అంటే 5 ఏళ్ళకి వచ్చినా కూడా అవి సరిగ్గా వాటర్ రాకపోవడము అలాంటివి జరుగుతాయి. ఎప్పుడైతే 3వ సంవత్సరంలో చెట్లు పడిపోయిన వెంటనే డబల్ ల్యాటర్ వేసేయాలి. సార్ ఎందుకు సార్ మేము ఒకే ల్యాటర్ మాకు డబ్బులు లేవు ఒకే ల్యాటర్ అంటే? ఓకే అండి, ఒకే ల్యాటర్ వేసుకున్నా దానికి పిలకలు వేసుకోండి 4 వైపులా మన నీళ్లు. ఎందుకంటే మొక్కకు 4 వైపులా నీళ్ళు వస్తే మనకు 100% గ్రోత్ రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఓకే, ఇటువరకు బాగుంది సార్. ఓకే, 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత సార్ చెట్టు బాగా ఎదుగుదలకు మనం ఏమేమి మందులు పెడితే మంచిది? నేను ఇంతకుముందు చెప్పాను కదండి, బయో ఎన్పీకే ఒక కాంప్లెక్స్ 10-26 కానీ 9-24-24 కానీ,
అలాగే దాంట్లోకి జింక్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు, దాంట్లోకి సిట్రస్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్, అలాగే శ్రీధార. ఎందుకు 3వ సంవత్సరంలో 2వ సంవత్సరంలో ఎందుకు చెప్పలేదు శ్రీధార అంటే 3వ సంవత్సరం నుండి దానికి సాయిల్లో మనకి కర్బన శాతం బాగుంటే వేరే వ్యవస్థ కూడా బాగా పెరుగుతుంది. అలాగే దాంట్లోకి మైక్రో సిగ్నల్ గ్రాన్యుల్స్ దొరుకుతాయండి, ఎన్నో మైక్రో గ్రాన్యుల్స్, అవి కూడా కలుపుకోండి. నేను చెప్పిన ఫర్టిలైజర్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లు అడగండి, కంపల్సరీ మళ్ళీ నేను ఇంకోసారి పెడతాను. ఓకే, మెయిన్ ఇంకోటండి, 3వ సంవత్సరం నుంచి మనము బాగా కటింగ్ చేయించిన వెంటనే ఎప్పుడైనా సరే చెట్లు 2వ సంవత్సరం అన్నప్పుడంటే మనం కటింగ్ చేయించుకోవాలా. 3వ సంవత్సరంలో కటింగ్ చేసిన వెంటనే మనం ఎప్పుడైనా సరే మరుసటి నాపుద్దే కానీ బ్లైటాక్స్, ప్లాంటోమైసిన్, బ్లైటాక్స్ 2 గ్రామ్స్, ప్లాంటోమైసిన్ 0.5 గ్రామ్స్ లీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకుంటే మనకు కొమ్మలు బంగ గారకోకుండా మనకు ఆస్కారంగా ఉంటుంది. ఓకే, 3వ సంవత్సరంలోకి వచ్చినాయి చెట్లు మనం ఎరువులు పెట్టేసినాము. ఓకే, మొక్క ఎప్పుడైనా సరే మొక్క అనేది మనం హెల్తీగా పెట్టుకోవాలండి. చిన్న రైతులు మొక్క ఎంత బాగా హెల్తీగా ఉంటే మనకు అంత వాడు వస్తుంది, అంత దిగుబడి రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఓకే, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 4వ సంవత్సరంలో పెట్టాము, డబల్ ల్యాటర్ వేసుకున్నాము. ఆ తర్వాత మాకు డబ్బులు లేని పక్షంలో సింగిల్ ల్యాటర్ వేసుకుని దానికి పిలకలు వేసుకున్నాం. 4 వైపులా నీళ్ళు కారాలా. ఎప్పుడైనా సరే వయసు పెరిగే కొద్దీ మొక్కకు నీరు కారే ప్లేస్ కూడా మారుస్తూ ఉండాలా. ఎప్పుడైనా సరే నీరు కూడా మనకి కొమ్మల కిందే నీరు కారాలండి. ఎందుకంటే చాలా మంది రైతులు చాలా తప్పు చేస్తాను, మొదలుతా పెడతా ఉన్నారు. మొదలుతా పెడితే అది మొదలుతా నీరు కారి కాణంకులు రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఓకే, 4వ సంవత్సరంలోకి వచ్చినాం సార్. 4వ సంవత్సరంలోకి వచ్చినాము. చెట్టును మనం ఎలా గురి చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే 4వ సంవత్సరంలోకి మొక్క వచ్చిన వెంటనే కాపుకు గురి చేయాలి. ఎందుకంటే అవి కాపుకు గురి చేస్తే వచ్చే సంవత్సరం 5వ సంవత్సరంలో మనం పెట్టిన వెంటనే ఏ టైంలో రావాలో మనకు ఆ టైంలో మనకు వచ్చేస్తాయి. జూన్ జూలైలో కానీ, జనవరి ఫిబ్రవరిలో కానీ, సెప్టెంబర్ అక్టోబర్లో కానీ వచ్చేస్తాయి. ఓకే, అసలు మనం వాడికి ఎట్లా గురి చేయాలి? నేను చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. 4వ సంవత్సరం పండిన వెంటనే మనం 3 సీజన్లు చూసుకోవాలి. ఎప్పుడైనా సరే కాయ కటింగ్ పెట్టి పోత వచ్చిన వెంటనే మనకు 6 నెలలు కాయ కటింగ్ పడుతుంది. అప్పుడు మార్కెట్ రేట్కి అనుగుణంగా మనకు జూలై ఆగస్టు మాసంలో మనకు కంపల్సరీ అనేది రావాలా. మొక్క వచ్చిన వెంటనే మన వాడికి ఎలా గురి చేయాలా? ఎప్పుడైనా సరే మనం కటింగ్ చేయించిన వెంటనే బ్లైటాక్స్ కొట్టి ప్లాంటోమైసిన్ కొట్టిచ్చేసి చెట్టు పెట్టాలి. ఎప్పుడైనా సరే మనం కూడా 30 రోజులు 20 నుంచి 30 రోజుల వరకు పెట్టుకోవాలి. అప్పుడు మొక్క బాగా కాంతి మనం చూసినట్లయితే పసుపు కలర్ అయి మారిపోతుందండి. పసుపు కలర్ అయి మారిపోయి మనకు ఆకులు అల్లాడితే రాలిపోతాయి మొక్క నుంచి. అప్పుడు చెట్టు వచ్చినట్లుగా మనం తెలుసుకోవచ్చు. వచ్చిన తర్వాత మనం ఎరువులు 10 రోజుల్లో మనం నీళ్ళు వేస్తామనగా ఎరువులు నేను చెప్పాను కదండి. కాంప్లెక్స్ 10-26 కానీ ఏదో ఒక కాంప్లెక్స్, దాంట్లోకి బయో ఎన్పీకే, ఇండిరూట్స్, సిట్రస్ స్పెషల్, మైక్రో సిగ్నల్, మైక్రో గ్రాన్యుల్స్ అవేనండి, మైక్రో సిగ్నల్ గ్రాన్యుల్స్ అంటారు. ఫ్లోజో, ట్రైకింగ్, జింక్ సల్ఫేట్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ కానీ, లేకుంటే ఒకటి శ్రీధార కర్బనం సాయిల్లో మనం కర్బనం పెంచాలి. నేను చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే కెమికల్స్, అన్ని బయాలజికల్సే ఉన్నాయండి. బయాలజికల్స్ ఎందుకు చెప్తాను లాస్ట్లో చెప్తాను, మీకు అర్థమవుతుంది. బయాలజికల్ ఎరువులు వాడటం వల్ల మనకు చీనీలో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని కూడా మీరు తెలుసుకుంటారు. ఓకే 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 సార్, మేము పెట్టేసినాము. ఓకే, నీళ్ళు ఇడ్సల్లా. ఎప్పుడైనా సరే మొక్క ఒత్తిడి ఉన్నప్పుడు ఈ నీళ్లు వేసే విషయంలో కూడా మీరు చాలా తప్పుదాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే చెట్టు వచ్చినప్పుడు నీళ్ళు వేసే ముందర కంపల్సరీ మొదటి తడి అనేది మనం లైట్గా ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు మొక్క ఒత్తిడికి గురైంటుంది. మనం ఎప్పుడైనా సరే ఎడారిలో మనిషిది నీరు తప్పినట్లుగా పోతా ఉంటే మనం కొద్దిగా గొంతు తడిపినట్లుగా దానికి ఫస్ట్ తడిపించేది. మళ్ళా నెక్స్ట్ రోజే ఈ రోజు వేసినామంటే మళ్ళీ మరుసటి నాకపోతే ఫుల్ ఇచ్చేయాలి. అప్పుడు దాన్ని సంతృప్త తడి అంటారు. అప్పుడు డ్రిప్లో కొన్ని మందులు వదులుకోవాలని, డ్రిప్లో మనము అవి ఏమేమి మందులు వదులుకోవాలని కూడా నేను చెప్తాను. అవి ఏమేమి మందులు వదులుకోవాలంటే కంపల్సరీ నేను హైబ్రిక్స్ అనేది చెప్తానండి. హైబ్రిక్స్ మనము ఎకరాకు మనం 500 ml చొప్పున, 1/2 లీటర్ చొప్పున మనం వదులుకుంటే మనకు ఇంకోటంటే దాంతోపాటు 1261 లేకుంటే 0.54 వదులుకుంటారు. ఎందుకంటే ఫాస్ఫరస్ అనేది మనకు పూత పుట్టడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఓకే, అదైనా వదులుకోవచ్చు అండి. ఎకరాకు మనం 2.5 కేజీ నుంచి 3 కేజీల చొప్పున చెట్టు వయసు పెరిగే కొద్దీ మనం 4 కేజీల వరకు వేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, ఎరువులు పెట్టేసినాము, చెట్లు అని చెక్కులు పుట్టాయి. అప్పుడు మొట్టమొదటి స్ప్రే ఏమేమి చేయాలి? ఎప్పుడైనా సరే మనకు మోటార్లు పగిలిన వెంటనే స్ప్రేయింగ్ ఫామ్లో చెప్తాను చూడండి. ప్రెప్నోపాస్ 1 ml లీటర్ నీటికి, అలాగే దాంతోపాటు బీటీ గోల్డ్ 0.5 ml లీటర్ నీటికి, దాంతోపాటు ఒక జిబ్బర్లిక్ యాసిడ్ 0.5 ml లీటర్ నీటికి మనం స్ప్రే చేసుకుంటే ఈగులు కూడా వచ్చేసి నిండు పూతగా ముక్కులు నెత్తులుగా మన చుక్కలు కనపడుతుంది. ఓకే, మనకు మొగ్గ విచ్చుకున్న దశలో
మనము ఏమేమి వదులుకోవాలా? మొగ్గ విచ్చుకున్న వెంటనే మనకు లీప్ మైనర్ కానీ, జీడ కానీ, అలాగే పేనుబంక కానీ ఎన్నో రకాల మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. అప్పుడు మనం ఎఫ్ఎంసీ వాళ్ళది టాలస్టార్ ప్లస్ కానీ, కెమినోవా వాళ్ళది సెలీవా ప్లస్ కానీ దాంట్లోకి న్యూట్రీ ఎల్ఎస్ 2 ml లీటర్ నీటికి చొప్పున, అలాగే డ్రిప్కి వచ్చి న్యూట్రిక్స్ పవర్ ఫార్ములా 6 పౌడర్ దొరుకుతుంది. ఎకరాకు 200 గ్రాముల చొప్పున మనము డ్రిప్లో వదులుకుంటే 100% మనకు పూత అనేది మొగ్గగా కనబడడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, రెమ్మ ఇడిగింది, రెమ్మ స్టేజ్లో మనం వదులుకోవచ్చా? ఇంకోటండి, మనం పూత వచ్చే స్టేజ్లో మనం నీళ్ళు అనేది మనం జాగ్రత్తగా వదులుకోవాలా? ఆ టైంలో మనం ఎక్కువ నీళ్ళు ఇచ్చినట్లయితే పూత రాలిపోవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. చాలామంది రైతులు సార్ ఈ నిడమ పూత కూడా ఎక్కువ రాలుతూ ఉంది. ఇంకోటండి, చెట్టుకి ఎంత కెపాసిటీ ఉంటుందో అంతవరకే మనము పెట్టుకోవాలి. సరే సార్ 1-2 ఏళ్ళ చెట్లలో మన పూతలు వస్తాయి, మేము ఏం చేయాలి ఆ పూతలను అడుగుతారు చాలామంది. ఆ పూతలను ఏం చేయొద్దండి, అవి పిందిలైనప్పుడు పీకేసేసేయండి అంతే, చెట్టు మనకు గ్రోతింగ్ బాగా వస్తుంది. ఓకేనా? ఓకే, ఈ 4 చెట్ల మన పూతలు వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా సరే పూతలు వచ్చిన వెంటనే మనకు కాయగా కనబడ్డాయి, మనకు లావుగా రావాలనుకున్నా, మనం నునుపుగా రావాలనుకున్నా కాల్షియం 11% లీటర్ నీటికి న్యూట్రీ ఎల్ఎస్ కాల్షియం 500 ml ఎకరాకు, అలాగే న్యూట్రీ ఎల్ఎస్ బోరాన్ 500 ml ఎకరాకు మనం వదులుకుంటే మనకు పిందె కూడా బాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, పిందె పడింది. పిందె స్టేజ్లో అప్పుడు మనం ఏం స్ప్రే చేసుకోవాలి? అప్పుడు మనకి తొడిమెక్కుళ్ళు అనేది ఒకటి వస్తుందండి. ఈ తొడిమెక్కుళ్ళు అనేది మనం గమనించినట్లయితే ఈ తొడిమెక్కుళ్ళు కూడా మనకు తొడిమితో మన పసుపు కలర్ మారిపోవడం, పిందెలు పసుపు కలర్ అయి మారిపోతుంటాయి. అప్పుడు వాటికి మనం త్రిప్స్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనము సూపర్ కాన్ఫిడర్ 0.5 ml లీటర్ నీటికి దాంట్లోకి మన కాంబినేషన్తో శ్రీ ప్లాటినో దొరుకుతుందండి మనకు లీటర్ నీటికి 2 ml చొప్పున. అలాగే డ్రిప్కి వచ్చి బోరాన్ పౌడర్ ఫార్మేషన్ దొరుకుతుందండి మన ఎకరాకు మనం 1 kg 1.5 kg చొప్పున మనం వదులుకుంటే సరిపోతుంది. ఓకే, పిందె పడింది. ఇప్పుడు మీరు పూతా పిందె అనేది రాలుతూ ఉంటుంది. నేను చెప్పినా కదా కాల్షియం బోరాన్ వదులుకోవాలా. అలాగే ఓకే, ఇప్పుడు మనం అసలైన టాపిక్ మనకు స్టార్ట్ అవుతుందండి. ముఖ్యంగా చీనీలో వచ్చే పురుగుల్లోకి వస్తే ఆకుముడత మనం గమనించినట్లయితే ఆకుముడత అనేది దొరుకుతుందండి. ఇది ఇగుర్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు ఆకుముడత రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అప్పుడు ఆకుముడత వచ్చినప్పుడు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా మనం గమనించినట్లయితే నేను ఒక పురుగు గురించి చెప్పుకుంటూ వస్తాను. దాంట్లో అన్నిటికీ పనిచేసి ఒక వజ్రాయుధం కూడా చెప్తాను. ఆకుముడత వస్తుంది. ఈ ఆకుముడత కూడా ఇవి కొత్త ఇగురు వచ్చినప్పుడు మనకు వస్తుంది. అలాగే గొంగళి పురుగు నల్లగా ఉంటుందండి. అది పెద్దగా అయిపోతే పచ్చగా అయిపోతే పచ్చ గొంగళి పురుగులకు అట్లా పడతాయి. ఇవి లేత చిగురులపై మనం గమనించినట్లయితే ఆ ఇగురాకులు మేసుకుంటూ ఉంటుందండి. గొంగళి పురుగులు వస్తాయి. అలాగే వీటిలో మళ్ళీ మనకు సిట్రస్ ఎల్లా అంటారండి, పేనుబంక జీడ అంటారు కదా, అది వస్తుంది. అలాగే మనకు త్రిప్స్ వస్తాయి. అలాగే మనకు లైట్గా మనకు పేనుబంక, జీడ, అలాగే తెల్లదోమ, పిండి నల్లి అలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఓకే అండి, ఈ 4కి జీడకు కానీ, లీప్ మైనర్కి కానీ, అలాగే ఆకుముడతకు కానీ, ఆకుపురుగులకు కానీ, పెంకు పురుగులకు కానీ ఒకటే మందు పనిచేస్తుందండి. సెలీవా ప్లస్ లీటర్ నీటికి 1.5 ml చొప్పున, టాలస్టార్ ప్లస్ 1.5 ml చొప్పున, సోలోమాన్ 2 ml లీటర్ నీటికి చొప్పున వాడుకున్నా సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క పురుగు గురించి కొన్ని పురుగుల గురించి వాటి మందులు ఏమేమి స్ప్రే చేసేది కూడా చెప్తాను, మీరు వీడియో చూడండి. ఓకే అండి, పొలుసు పురుగు ప్రస్తుతం మనకు చినీ తోటల్లో భయంకరమైన పురుగుల్లో ఇది ఒకటండి, పొలుసు పురుగు. మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఇది కాండానికి వస్తుంది, తర్వాత కొమ్మలకు వస్తుంది, తర్వాత ఆకులకు పాకేసి తర్వాత కాయలకు వచ్చి మన రసం పీలుస్తాయి. అసలు ఈ పొలుసు పురుగు మనము స్టార్టింగ్ స్టేజ్లో ఏం చేసుకోవాలో వచ్చిన తర్వాత మనం ఏం స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ పొలుసు పురుగు మొండి జాతుల్లో ఇదొక పురుగు అండి. ఇది కదలదు. దీన్ని అన్మూవ్మెంటెడ్ ఇన్సెక్ట్ అంటారు, అంటే నిశ్చల స్థితిలోనే ఉంటుంది. దీనికి ఏమేమి మందులు స్ప్రే చేసుకోవాలా? స్టార్టింగ్ స్టేజ్లో మనం కాండానికి గమనించినట్లయితే క్లోరోపైరిఫాన్ 5EC కానీ 2.5EC కానీ 5EC తీసుకొని మనం దాంట్లో గోనెసంచి అద్ది దాన్ని కాండం చుట్టూ రుద్దితే మనం కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. కాండం మీద ఉండేది కంట్రోల్ అవుతుంది. ఓకే, తర్వాత మన లైట్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే కీఫెన్ దొరుకుతుందని మన మార్కెట్లో. కీఫెన్ మనకు కీఫెన్ మన 12 పైరాడ్ అంటారు కదా, మనకు 15% ఇది. అది 1 ml లీటర్ నీటికి. లేకుంటే మనకు దాంట్లోకి ఒకటి దొరుకుతుందని మనకు
పెన్పోప్రిత్రిన్ అది 1 ml లీటర్ నీటికి దాంట్లో గమ్ వేసుకొని స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, లేకుంటే మనకు సోలోమాను ప్రైడ్ కాంబినేషన్తో దాంట్లోకి షాంపూ స్ప్రే చేసుకొని షాంపూ కాంబినేషన్తో స్ప్రే చేసుకుంటే మనకు కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువ అంటే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకున్నా మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకేనండి దీనికి మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి మనము ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. ఈ పురుగుకి ఎప్పుడైనా సరే మనకు ఈ పురుగును మనం చంపే ఇన్సెక్ట్ లేదు కాబట్టి దానికి ఊపిరాడుకోకుండా మనం చేసుకోవడానికి షాంపూ కానీ లేకుంటే సర్ఫ్ వాటర్ కానీ పెస్ట్ మనకు చేపలు ఫిష్ ఆయిల్ దొరుకుతుంది, అది కూడా మనం కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే పూర్తిగా మనం కంట్రోల్ అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే వీటిలో వచ్చే ఇంకా నల్లులు వస్తాయండి. ఈ నల్లు కూడా మనం 15-20 రోజులకు ఒకసారి నల్లి మందులు స్ప్రే చేసుకోవాలి. మెజిస్టర్ అయితే ఏమి, సెడ్నా అయితే ఏమి, ఎడ్నా అయితే ఏమి, మళ్ళీ తర్వాత ఇన్స్పెక్షన్ అయితే ఏమి, ఒరాక్స్ గోల్డ్ అయితేనేమి, మెజిస్టర్ అయితే ఏమి, లేకుంటే పెన్ఫ్రాక్సిమేట్ అయితే ఏమి, ఒమైట్ కానీ ఇలాంటివి ఎన్నో మందులు మనం నల్లి మందులు స్ప్రే చేసుకోవాలి నల్లి ఉన్నప్పుడు. ఓకే, మనం ఎప్పుడైనా సరే నల్లి ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకు మజ్జిగ తీగలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే తెల్ల తెల్ల చుక్కలు కనబడతాయండి. ఆ తెల్ల చెక్కలు దాన్ని మజ్జిగ తీగలు అంటారు. అవి ఉండడం వల్ల కూడా మనకు కాయలు మార్కెట్లో మనకు రాకోకుండా, అలాగే ఈ కాయలు కూడా మనకు క్వాలిటీ రాకోకుండా ఉంటుంది. కావున నల్లి మందులు కూడా 20 రోజులకు ఒకసారి దాంట్లో ఒక ఫంగిసైడ్ భావిష్యాన్ని కానీ రోకో కానీ టైప్నెట్ మిథైల్ రోకో కానీ కూడా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మంగు దీని గురించి మళ్ళీ సపరేట్ ఒక వీడియో తీస్తాను, కానీ చెప్పాలా ఎందుకంటే ఈ పంట గురించి పూర్తి సమాచారం చెప్పాలా. ఈ మంగు అనేది ఒక ఫంగస్ వల్ల సంక్రమిస్తుందండి. డయాపోట్రిసిటీ నల్లి ద్వారా మనకు కాళ్ళ కంటి పెట్టుకొని ఉంటుంది. దానికి ఆ ఫంగస్ వల్ల ఇది అధిక వర్షాలు కానీ అధిక తేమ ఉన్న ప్రాంతంలో ఇది ఉధృతి పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇవి ఫస్ట్ ఆకలి మీద వస్తాయి. ఆకలి నుంచి మన కాయలకు మనకు స్ప్రెడ్ అవ్వడానికి వస్తుంది. ఈ కాయలు మనకు నల్లగా మనకు మంగుగా మారడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇవి ఎప్పుడైనా సరే మనకు తోట కింద మనకు పాదుల్లో మనం గడ్డి లేకుండా చేసుకోవాలా వర్షాలు పడే టైంలో. అలాగే ఉన్నట్లయితే ఇది ఫంగస్ కాబట్టి ఇది తొందరగా మనకు వేరే మొక్కకు రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఓకే, దీంట్లోకి మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు ఇలా ఉన్నట్లయితే వెంటనే మనకు స్టార్టింగ్ స్టేజ్లో లేకుండా మనము అడ్వాన్స్గా మనం ఏం చేసుకోవాలంటే రోకో కానీ కార్బన్డిజం కానీ శాప్ 2 grams చొప్పున మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వ్యాధి సోకింతో అయినట్లయితే అంటే లైట్గా స్టార్ట్ అయినట్లయితే మనకు దొరుకుతుందండి టైఫెనైట్ మిథైల్ రోకో, అది కానీ సరిపోతుంది. తర్వాత మనకు కట్జైటమేట్ కూడా మనకు సరిపోతుందండి. లీటర్ నీటికి మనకు 2.5 grams చొప్పున సరిపోతుంది. లేకుంటే మెటలాక్సిల్ క్లోరాథినోలిల్ మనం లీటర్ నీటికి మనకు 1 మెటలాక్సిల్ ప్లస్ క్లోరాథినిల్ అది 1 to 2 ml లీటర్ నీటికి సరిపోతుందండి. అలాగే మనకు వ్యాధి ఎక్కువైనట్లయితే అజాగడ్డు ఎఫ్ఎంసీ వాళ్ళు దొరుకుతుందండి. లీటర్ నీటికి 1 ml చొప్పున సరిపోతుంది. అలాగే మనకు టుబెకానజోల్ సల్ఫర్ అని దొరుకుతుంది. లీటర్ నీటికి 2.5 grams చొప్పున మనం స్ప్రే చేసుకునే సరిపోతుంది. అలాగే ఒకవేళ నల్లి అనేది ఉధృతి ఎక్కువగా ఉంది, తర్వాత దానివల్ల దాని మీద గార వచ్చింది, ఆ నల్లులకు మనం ఏమేమి మందులు స్ప్రే చేసుకోవచ్చు అంటే మనకు దొరుకుతుందండి. మనకు స్పైరోమెస్పిన్ టెక్నికల్ చెప్తాను నేను, టెక్నికల్ పరంగా చూసుకోండి. ఏ కంపెనీ అయినా తీసుకో. స్పైరోమెస్పిన్ సరిపోతుంది. తర్వాత ప్రాప్గైట్ అది సరిపోతుంది. అలాగే నగాటా కూడా సరిపోతుంది. ఇతియాజన్ సైబర్ ఉంటుంది, అది కూడా సరిపోతుంది నల్లి మందులకి. అలాగే మనకు పెన్ఫ్రాక్సిమేట్ అది కూడా సరిపోతుంది. తర్వాత అవామెక్టిన్ మనకు లీప్ మైనర్కు అబాసిన్ కూడా మనకు నల్లికి కూడా పనిచేయడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే కాయ గార వచ్చినప్పుడు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి. కాయ గార వచ్చినప్పుడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనకు అవి త్రిప్స్ వల్ల వస్తుంది కాబట్టి మన సూపర్ కాన్ఫిడర్ కానీ దాంట్లోకి ఒక ఎంఎస్కే కాయ ఈ సైజులో ఉన్నప్పుడు ఎంఎస్కే లీటర్ నీటికి 5 grams చొప్పున స్ప్రే చేసుకుంటే గార కూడా పోయేసి మనకు కాయ షైనింగ్ రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇంకోటండి, వీటిలో వేరుకుళ్ళు, అలాగే మనకు నిమ్మల వేరుకుళ్ళు కానీ, అలాగే మొక్క చచ్చిపోవడం కానీ, అలాగే నెమటోడ్స్ కానీ మూడిటికి పనిచేసేటప్పుడు చెప్తానండి. ఎక్కువ ఫస్ట్ కుళ్ళు తెగులకు చెప్తాను, తర్వాత నెమటోడ్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ వేరుకుళ్ళు కానీ కాండంకుళ్ళు తెగులకు కూడా మనం చెప్తాను, గమనించండి. ఎప్పుడైనా సరే మొక్కను చూసినట్లయితే నిలువుగా ఎండిపోతూ ఉంటుంది. అలాగే
అది అధిక వేడి మనకు అధిక పూత అధిక వస్తుంది, కానీ కాపు నిలబడుతూ మొక్క అనేది చచ్చిపోతుంది. అలాగే మొక్క మనకు గుబురుగా ఎండిపోయి రాలిపోయి ఆకులు రాలిపోతుంది, అలా చచ్చిపోతుందండి. ఓకే, దీనిలకు మనం ఏమేమి మందులు చేసుకోవాలా, అలాగే మనకు మొక్కలు కూడా మనకు గుబురులో ఫస్ట్ ఒక కొమ్మ ఎండుకుంటూ వచ్చింది, అలాగే మొక్క పూర్తిగా చనిపోతుంది. ఓకే సార్, మనం ఏమేమి మందులు స్ప్రే చేసుకోవాలా, అలాగే మొక్క కూడా ఎట్లా కనపడుతుంది అంటే మనం గమనించినట్లయితే పసుపు కలర్ మనకు కనపడుతుంది. అది కూడా మనం ఏమేమి మందులు స్ప్రే చేసుకోవాలి. అందుకే నేను ఫస్ట్లో చెప్పాను బయాలజికల్ ఎరువులు ఎందుకు వేయాలంటే వేరుకుళ్ళు కానీ నెమటోడ్స్ కానీ అలాగే కాండంకులు తెగులు రాకుండా నేను చెప్పాను కదా, ఇండి రూట్స్, శ్రీధార, మైకో సిగ్నల్ గ్రాన్యూల్స్, అలాగే ఫ్లోజో ట్రైకింగ్. ఓకే, ఈ వేరుకుళ్ళు అడ్వాన్స్గా రాకోకుండా ఉండడానికి మనం కాపు పెట్టిన చెట్లలో 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి డ్రిప్లో మనకు ఫ్లోజో దొరుకుతుందండి. ఫ్లోజో సూడోమోనాస్ మనకు దొరుకుతుందంటే శ్రీబోయ వాళ్ళది ఎకరాకు 500 గ్రాములు చొప్పున మన డ్రిప్లో వరకు సరిపోతుంది. అలాగే దాంతో పాటు ట్రైకోడర్మా విరిడే, దాంట్లో స్ట్రెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎకరాకు 500 గ్రాములు మనం వదులుకుంటే సరిపోతుందండి. ఓకే, వేరుకుళ్ళు దీనికి ఓకే. వేరుకుళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి, ఎప్పుడైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకు M45 దాంట్లో క్లోరోపైరిపాస్ కలుపుకొని మనం డబల్ స్ట్రింగ్ సిస్టమ్ తీసేసి మనం నీళ్ళతో పాటు కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు క్లోరానిల్ 40%, డెఫికనజోల్ మనకు 4% దొరుకుతుందండి. అజాస్ట్రోబిన్ 3 టెక్నికల్ కలిపేది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మనకు 1 to 2 ml లీటర్ నీటి కలుపుకొని బిందెలో కలుపుకొని మనం అలా చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ నెమటోడ్స్ వేరుకుళ్ళు తెగులు రాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయండి. మనం గమనించినట్లయితే మల్టీప్లెక్స్ ఉంది, మనం గమనించినట్లయితే నియంత్రణ అనేది నెమటోడ్స్ కూడా పనిచేస్తుంది. ప్యాసిలో మంచి సిలిసెన్స్ ఉంటుంది దీంట్లో. అది నెమటోడ్స్ వచ్చినప్పుడు మళ్ళా మాడదాని దాని గురించి, నెమటోడ్స్ వచ్చినప్పుడు మల్టీప్లెక్స్ దాని గురించి చెప్తానండి, మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు రైతులు. ఓకే, ఈ తెగులు వచ్చిన తర్వాత స్టార్టింగ్ అయిపోయింది, తర్వాత ఎక్కువ వచ్చినప్పుడు మనము జోల్ గ్రూపులు, అలాగే జోల్స్ అంటే కానీ ఫ్రెఫికోనజోల్ కానీ డైఫికోనజోల్ కానీ, అలాగే దాంట్లోకి మనకు కాంబినేషన్ క్యాప్టాన్ దొరుకుతుందండి. సింగిల్ క్యాప్టాన్ తాకత్తు, ఆ క్యాప్టాన్ కూడా మనము ఎకరాకు మనం 500 గ్రాముల చొప్పున డ్రిప్లో వదులుకున్నా, అలాగే వచ్చిన దానికి మనకు డబల్ రింగ్ సిస్టమ్ తీసేసి నీళ్ళలో కలిపేసి మనం పోసినట్లయితే మొక్క తిరుక్కోవడానికి ఆస్కారంగా. అలాగే నెమటోడ్స్, ప్రస్తుతం నెమటోడ్స్ అనేది చాలా భయంకరంగా మారిపోయింది. అనంతపురం ప్రాంతాల్లో అనంతపురం రైతులు చాలా మంది నాకు ఫోన్ చేసి సార్ నెమటోడ్స్ మంచి పరిష్కారం చెప్పండి, ఏమేమి చేయాలా, దీని కథ ఏం సార్ అనేది కూడా చెప్పారు. ఓకే, నేను చెప్పినది మీరు ఫాలో అవ్వండి, కంపల్సరీ నెమటోడ్స్కి నాది గ్యారంటీ. ఓకే, ఆ కొమ్మలు అనేది తీసేయాలా, డ్యామేజ్ అనేది. చెట్లు 3 రింగులు తీసుకోండి, మొదలు అడుగు గ్యాప్ ఇచ్చేసి రింగ్ తీసి మళ్ళీ అట్లా పెద్ద చెట్టు వయసు బట్టి 2 నుంచి 3 రింగులు తీసేసుకోవాలి. ఫస్ట్ 10 నిమిషాలు వాటర్ కడపాలండి, వేర్లన్నీ తడిపిన తర్వాత ప్యాసిలోమైసిస్ మన దొరుకుతుంది మార్కెట్లో, మనకు మల్టీప్లెక్స్ దొరుకుతుందని నియంత్రణని, దాన్ని డ్రమ్ములో మనం 200 లీటర్లు తీసుకొని దాంట్లోకి మనం 200 లీటర్ నియంత్రణ పోసేసుకొని దాంట్లోకి మనం 2 కేజీలు బెల్లము, దాంట్లోకి 1 కేజీ నిపిండేసి బాగా దాన్ని ఊరబెట్టాలి, కళ్ళు వాసన వచ్చేంత వరకు ఊరబెట్టేసి దాన్ని మనము ఈ పాదుల్లో మనం తీసింటే కానీ పాదుల్లో పోసుకున్నా కూడా నెమటోడ్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే ట్రైకోడర్మా దొరుకుతుందండి మనకు, అలాగే టెకీ గోల్డ్ అనేది దొరుకుతుంది, దాన్ని కూడా మనం నీళ్ళలో కలిపేసి మనం పోసుకున్నట్లయితే నెమటోడ్స్ మనం కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంది. అసలు నెమటోడ్స్ మా తోటలోకి రాకూడదు, నేను చెప్పాను కానీ ఫస్ట్ ఇండి రూట్స్, ఫ్లోజో, ట్రైకింగ్, అలాగే వాటితో పాటు మనకు శ్రీధార ఇవి వేసుకున్నా కూడా నెమటోడ్స్ రాకోకుండా మనకు పూర్తిగా కంట్రోల్ అవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే సూడోమోనాస్ ఫ్లూరోసెన్స్ మనం గమనించినట్లయితే వీళ్ళది స్టెయినల్స్ కూడా దొరుకుతుందండి, అది కూడా మనకు నిమటైడ్ అని, అది కూడా మనం చేసుకున్నా కూడా మనకు సరిపోతుంది. అలాగే వాలెం ప్రైమ్ కూడా పర్వాలేదండి, వాలెం ప్రైమ్ కూడా వేయదు, అది కూడా మనకు నెమటోడ్స్ కంట్రోల్ చేయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అది కూడా వాడుకోవడం వల్ల మన నెమటోడ్స్ కూడా మనకు కంట్రోల్ అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే సార్, ఇవన్నీ చెప్పినారు. ఓకే, ఇంకా న్యూట్రియన్స్ లోపం వద్దామండి. ఈ పల్లాకు మనం గమనించినట్లయితే మనకు ఇది బ్యాక్టీరియల్ యొక్క ఇన్ఫెక్షన్ అక్కట్టు ఉంటుంది. మనం గమనించినట్లయితే మనం ఎన్ని మందులు కొట్టినా ఇవి నెమటోడ్స్ అనేది మన ఇవి న్యూట్రియన్స్ కూడా మనకు లోపాలు వచ్చేసి మనకు మొక్క అనేది కూడా పెరుగుదల అనేది నిలిచిపోతుంది. అలాగే దీనికి ఏమేమి మందులు స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకు ముఖ్యంగా ఈ చీనీలో మనం గమనించినట్లయితే జింకు, ఐరన్, బోరాన్ లోపము అనేది మనకు వస్తుందండి. ఈ జింకు, ఐరన్ అలాగే మనం గమనించినట్లయితే ఆకులు పల్లాక గట్ట మారిపోవడము, తర్వాత పసుపు కలర్లోకి మారిపోవడం, ఆకులు ఎడ్జ్ అనేది మీకు పసుపు రంగులో జింకు లోపం ముఖ్యంగా వీటిలో వచ్చే లోపాలు వచ్చి మనం గమనించినట్లయితే జింక్ వస్తుంది, ఐరన్ వస్తుంది, అలాగే మెగ్నీషియం వస్తుంది, మ్యాంగనీషియం వస్తుంది, అలాగే బోరాన్ లోపం కూడా వస్తుంది, అలాగే నైట్రోజన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. అప్పుడు వీటికి ఏమేమి మందులు స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైనా సరే స్ప్రేయింగ్లో మనము ఎప్పుడు ఏ స్ప్రేయింగ్ అయినా సరే జీనాట్రా కానీ లేకుంటే మెగ్నీషియం సల్ఫేట్ 2 grams per లీటర్ నీటికి, అలాగే ఫెర్రస్ సల్ఫేట్ 2 grams per లీటర్కి, డ్రిప్కి ఫార్ములా 6 లిక్విడ్ కానీ, అలాగే మనకు
ఏరిస్ మ్యాక్స్ డ్రిప్ కుదురుకున్నా కూడా మనకు న్యూట్రియన్స్ మనకు పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే రైతులు మీరు గమనించినట్లయితే నేను చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉన్నా నేను టక్కటక్క చెప్పుకొని వచ్చినానండి. ఎందుకంటే బ్రీఫ్గా చెప్తే రైతులకు కూడా అర్థం కాదు, మనం ఏమేమి వాడుకోవాలనేది కూడా చెప్పిన న్యూట్రియన్స్ లోపంలో కూడా మనం చెప్పేశాను. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా చిన్నీలో మీకు ఈ పూర్తి సమాచారం కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకోటండి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్లు అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే నేను చెప్పిన వాటిలో నేను రీసెర్చ్ పరంగా చూసిన వాటిలో వాడిచ్చిన దాంట్లో రిజల్ట్ చూశాను కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు తెలుసు అడగండి, మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే నేను ఈ మంత్లో చాలా కొద్దిగా బిజీగా ఉంటాను, మీకు ఏదైనా ఫోన్లో లిఫ్ట్ చేయకపోతే నేను మీకు క్షమాపణ కోరుకుంటాను. ఎందుకంటే కొద్దిగా బిజీ వర్క్లో స్టార్ట్ ఉన్నాను. కావున రైతులు నాకు మీరు ఏదైనా డౌట్ ఉన్నారో నాకు వాట్సాప్ నెంబరు నా ఛానల్లో గ్రూప్లో ఉంటుంది, అలాగే ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి డిస్క్రిప్షన్లో. ఆడిపోయి మీరు నాతో వాట్సాప్లో మనం మాట్లాడచ్చు. అలాగే మీరు ఫోటోలు పెట్టినందుకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్ అడగండి. చీనీ పూల నుంచి పూర్తి సమాచారం నేను చెప్పిన వాటిలో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా మీరు అడగండి, మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తోటి రైతులు కూడా కామెంట్ చెప్పండి. అలాగే తోటి రైతులకు వీడియో షేర్ చేయండి. కంపల్సరీ మీ తోటి రైతులు కూడా మీరు ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.